అనిపించింది సినిమా? బాగాలేదు. ఎందుకు బాగాలేదంటే స్టోరీ కాన్సెప్ట్ మనోడు తీసుకున్న విధానం బాగాలేదు. ఆ డైరెక్టర్ చాలా మైనస్ చేస్తాడు. ఫస్ట్ ఒకటి చూపించాడు, మిడిల్లో చూపించాడు, లాస్ట్ ఒకటి చూపించాడు. ఓవరాల్గా అనిరుద్ధ్ మ్యూజిక్ అంటే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తాడు, బ్యాక్గ్రౌండ్ చెత్త కొడేస్తాడు, దుమ్ము దులిపేస్తాడు అనుకుంటాం. కానీ ఇందులో ఏం లేదు. అసలు విజయ్ దేవరకొండ గారు తగ్గట్టుగా మ్యూజిక్ ఇవ్వలేదు. విజయ్ దేవరకొండ గారు యాక్టింగ్ పరంగా ఒక ప్లస్ అనుకున్నా కానీ సినిమాకి మిగతాది ఏం లేదు. టొల్ల కనపడ్డది. నాకైతే మరో లైగరే కనపడ్డది. ఓవరాల్గా చెప్పాలంటే థ్రాడ్ పెట్టేశాడు. మళ్ళీ ఈ టైప్ ఆఫ్ సినిమాలు కాకుండా ఖుషి ఒక మంచి మెలోడీగా కనపడుతుంది. ఆ టైప్ స్టోరీలు అనుకుంటే బెస్ట్. నాయకుల కోసం, ఆ కోసం, ఈ కోసం, యుద్ధం కోసం అసలు లేదన్న. కంటే చాలా డిసప్పాయింట్ అయ్యాం. సినిమాలో సత్యదేవ్ గారి క్యారెక్టరైజేషన్ ఎట్లా అనిపించింది? సత్యదేవ్ ఎవరిగ్రీన్ చెప్పాలంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా న్యాయం చేస్తారు. చిరంజీవి గారు లాంటి వాళ్ళతోనే పోటీ చేసిన వ్యక్తి గాడ్ ఫాదర్లో. అలాంటి ఆయన్ని న్యాయం చేయడంటే నేను ఒప్పుకోను. చాలా బడ్జెట్ కానీ ఆయన చనిపోవడం చాలా మైనస్ అయిపోయింది సినిమాకి. అంటే కథను ముందుకు తీసుకెళ్తా అనుకున్నాడు కానీ ఆ కథను అక్కడితోనే ఆపేశాడు. ఎలా అనిపించింది సినిమా? సినిమా సూపర్ హిట్ అన్న, బ్లాక్ బాస్టరు. తెలుగు ఇండస్ట్రీకి కొండంత అండ విజయ్ దేవరకొండ. తెలుగు ఇండస్ట్రీకి పెద్ద కొండంత అండ విజయ్ దేవరకొండ. నెక్స్ట్ ఆయన కాల్ షీట్లు మాత్రం దొరకాయి ఈ సినిమా తర్వాత. ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది కదా, నెక్స్ట్ మాత్రం డైరెక్టర్ కాల్ షీట్లు దొరకాయి. అంత బిజీ అయిపోతాడు తెలుగు ఇండస్ట్రీలో. పక్కా 500 కోట్ల నుంచి 1000 కోట్లు పక్కా కొడుతుండు భయ. చెప్పి కొడుతుండు, చెప్పినాలే కొడతా అని చెప్పేసి చెప్పిండు, కొడుతుండు. సినిమా మాత్రం సూపర్ హిట్. అంటే సెకండ్ హాఫ్ స్లోగా ఉందని కూడా సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ని మించి ఉంది. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ని మించి ఉంది. తెలంగాణలో ఇద్దరే చెప్పి కొట్టేది. ఒకటి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిండు, కొట్టిండ్రు. తెలంగాణలో ఇంకొకటి విజయ్ దేవరకొండ గారు చెప్పిరు, కొట్టుతారు పక్కా. అన్ని సినిమాల ఫ్లాప్స్ సినిమాలకు ఒకటే సినిమా సమాధానం, ఈ కింగ్డమ్.